హాయ్ సూపర్ హిట్స్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఇంకో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసిన మటన్ కీమా అండ్ మెంతి కూర కాంబినేషన్తో కర్రీ. ఈ కూర టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా చేసేద్దాం. దీనికోసం ముందుగా ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్ల నూనెను పోసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత మసాలా దినుసులు అన్నీ అంటే లవంగం, యాలకులు, దాల్చిన చెక్క, సాజీరా అన్నీ కలిపి 1 టీ స్పూన్ అంతా వేసుకోవాలి. ఇంకా 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిగడ్డను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక బగారాకు, ఇంకా 1/2 టీ స్పూన్ పసుపు, అదేవిధంగా 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వీటన్నింటినీ దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ముందుగానే మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1/2 కేజీ మటన్ కీమాను దీనిలో వేసుకోవాలి. అంతా మిక్స్ అయ్యేలా మంచిగా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికేటప్పుడు ఈ మటన్ కీమాలోంచి నీళ్ళు వస్తాయి కదా, ఆ నీళ్ళన్నీ పోయే వరకు చక్కగా ఉడకనివ్వాలి. చూడండి, మటన్లో నీళ్ళు అనేవే లేకుండా అంతా చక్కగా ఉడికింది. ఇప్పుడు దీంట్లో ముందుగా మనం కడిగి పెట్టుకున్న ఒక కట్ట మెంతికూర ఆకులను దీనిలో వేసుకొని అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా కూరనంతా ఈ విధంగా పక్కకు జరుపుకొని మధ్యలో 4 టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. టమాటాలను మధ్యలో వేయడం వల్ల తొందరగా ఉడికిపోతాయి అన్నమాట. ఇప్పుడు మూత పెట్టి టమాటాలు కొంచెం మెత్తపడేంత వరకు ఉడకనివ్వాలి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి ఉడికిన టమాటాలను ఇంకా కీమాను అన్నింటినీ మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో 2 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. మీరు ఇంకా స్పైసీగా కావాలనుకుంటే ఇంకొంచెం కారం వేసుకోవచ్చు. ఇంకా 1 టీ స్పూన్ ధనియాల పొడి, తగినంత ఉప్పు కూడా వేసుకొని అన్నింటినీ కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 కప్పు నీళ్లను పోసుకొని అన్నింటినీ మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఐదు నిమిషాల తర్వాత దీనిలో కొంచెం కొత్తిమీరను వేసుకొని ఇంకా 1/2 టీ స్పూన్ మసాలా పొడిని కూడా వేసుకోవాలి. వీటన్నింటినీ ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మరో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, ఎసరంతా పోయి కూర దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని 1 టీ స్పూన్ నిమ్మరసాన్ని వేసుకొని కలుపుకోవాలి. మన మటన్ కీమా కూర విత్ మెంతి కూర రెడీ అయిపోయింది. మామూలుగా మెంతి కూర చేదు ఉంటుంది కదా, కానీ ఈ కూరలో మాత్రం అసలు మెంతి కూర చేదు అనేదే తగలదు, అంత బాగుంటుంది. ఈ కాంబినేషన్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ కూర టేస్ట్ నచ్చిందా లేదా కామెంట్ చేయండి. అన్నంలోకి చాలా బాగుంటుంది. బగారన్నంలోకి అయితే మరీ బాగుంటుంది. ఇంకా చపాతీల్లో కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సూపర్ హిట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.